వాక్యము నిమిత్తమైన ప్రార్థన ఆయా కాలములలో ఆయా సమయములలో మీ సంకల్పములో ఉన్న వారికి కనబడి మీ అంతరంగమును వారికి బయలుపరిచి ఆ మాటలను గ్రంథస్థము చేసి మాకు అందించిన మహిమాన్వితుడు అయిన యేసు స్వామి వందనములు. ఈ మాటలను మూటకట్టి మా చేతుల్లో ఉంచినందుకు స్తోత్రములు. నీవు మూటకట్టిన నీ మాటలో ఉన్న మా శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితములకు అవసరమైన తండ్రి మేలుకరమైన పరిస్థితులను మహిమకరమైన అనుభవములను నీ వాక్కులో మూట కట్టి ఆ మూటను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ సమయంలో మీరు మూట కట్టిన మీ మాటలో ఉన్న సకలమైన మేళ్లను మహిమకరమైన భాగ్యములను మీ ఆత్మ సహాయమున మాకు అనుగ్రహించమని వాక్యనాథుడై ఉన్న యేసునామమున వేడుకొని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుద్ధారుడైన ప్రభువును ఆరాధించుటకు ఏకీభవించిన వారులారా, ప్రభు యొక్క పునరుద్ధాన మహిమ మన జీవిత కాలమంతా అనుక్షణము అనుదినము బయలుపరిచి మనలను బలపరిచి ఆయనలో భాగము చేసుకొని భాగ్యకరమైన స్థితిలో నిలవబెట్టునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 దినములు మహిమ రూపముతో ఆయన సంచరించారు. ఈ సమయంలో 3.5 సంవత్సరాలు మాతో ఉండి మమ్ములను నడిపించిన వాడు మా మధ్య లేడు అనే విచారములో శిష్యులైన వారు ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, నేను మానవ రూపముతో కొద్ది కాలమే మీ మధ్య ఉండగలిగాను గాని మహిమ రూపమును ధరించుకున్న నేను మీతో సదాకాలము ఉంటాను అని వారికి సంతోషమును కలిగించారు. అయినా వారి సంతోషము ఎంతోసేపు నిలవలేదు. అందుకు కారణము
ఆయన మహిమ రూపముతో మా మధ్య ఉన్నాడు గాని మమ్ములను ఎవరు పోషిస్తారు అనే అనుమానము వారిలో ఉండుట వలన వారిలో పెద్దవాడై ఉన్న పేతురు మిగిలిన శిష్యులతో మాట్లాడి, నేను చేపలు పట్టబోదుడని చెప్పగా మిగిలిన శిష్యులలో కొందరు మేము కూడా వస్తాము అని చెప్పి పేతురుతో కలిసి వెళ్లారు సముద్రములో చేపలు పట్టుటకు. యేసుక్రీస్తు వారి యొద్దకు వారు రాక మునుపు వారు జాలరులు, చేపలు పట్టేవారు కనుక ఆయనతో ఉన్నంత కాలము ఆ వృత్తిని వారు మాని వెంబడించారు. మిమ్ములను మనుష్యులు పట్టేవారిగా చేస్తాను అని ప్రభు చెప్పిన మాటను మరిచి దేనినైతే ప్రభు కొరకు విడిచిపెట్టి వచ్చారో మరలా దాని వైపు తిరిగి దానిలోనికి వారు ప్రవేశించారు. ఇది విచారకరం. దేనినైతే మనము విడిచి దైవ మార్గములోకి వస్తున్నామో, ఏది మంచిది కాదని విడిచిపెట్టి దేవుని మార్గములోనికి మనము వచ్చుచున్నామో మరలా దాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగున వారు వెళ్ళినందున వారి ప్రయాస వ్యర్థమైపోయింది. వారి కష్టమంతా వృధా అయిపోయింది. ఏవి మంచివి కావి అని విడిచిపెట్టి దైవ మార్గంలో వెళుతూ ఉన్నామో మరలా వాటి వైపు తిరిగి చూస్తే ఈ లోకములో మనం చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి పని వ్యర్థముగా మిగిలిపోతుందని ఈ చరిత్రను బట్టి మనం గమనించాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము విశ్వాసులకు ఒక మంచి పాఠము, సేవకులకు ఒక మంచి పాఠము, సామాన్యమైన ప్రజలకు కూడా ఒక మంచి పాఠము, ఎవరికి కావలసిన పాఠము ఈ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. విశ్వాసులకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, విడిచిపెట్టిన దాని వైపు తిరిగి చూడకండి, ప్రభు వైపే చూడండి అనేది విశ్వాసులకు నేర్పిస్తున్న పాఠం. సేవకులకు నేర్పిస్తున్న పాఠం ఏమిటయ్యారంటే, నీవు నా పని మీద ఉండుము, నేను నీ పని మీద ఉంటాను. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేసి పెడతానని ప్రభువు ఈ చరిత్ర ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు ఆయనతో కలిసి మరికొందరు శిష్యులు వెళ్లి సముద్రములో వల వేసిరి గాని ఒక చేప కూడా దొరకలేదు. యేసుక్రీస్తు వారు అక్కడే ఆ సముద్రం యొక్క దరిని నిలబడి చూస్తూ ఉన్నారు.
అయినా వారు ఆయన్ను గుర్తుపట్టలేదు. ప్రభువు వారితో, పిల్లలారా, మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారు. వయసులో యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ వారు కలిగి ఉన్న వారిని పిల్లలారా అని సంబోధించడంలో ఉన్న అర్థం ఏమిటంటే, వారు వయస్సులో పెద్దవారే కానీ ఆత్మీయముగా వారు చిన్నవారే. అప్పటికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభు అడుగుగా ఏమీ లేదు అన్నారు. ప్రభువు వారిని తన వైపు ఆకర్షించుకోవడానికి వారి దృష్టిని తన మహిమ వైపుకు త్రిప్పుకోవడానికి, వారి మనస్సులను తనపైకి మళ్లించుకోవడానికి ఆయన ఒక ప్రత్యేకమైన మాటను చెప్పారు. అదేమిటనంటే, కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకును. కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకును. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశము ఇదే, కుడి ప్రక్కన, రైట్ సైడ్, కుడివైపు. లోకము వైపు తిరిగిన వారిని, విడిచిపెట్టిన వాటి వైపు తిరిగిన వారిని, దేవుడు అప్పగించిన వాటిని వదిలిపెట్టిన వారిని మరలా తన వైపునకు ఆకర్షించుకోవడానికి, తన వైపునకు మళ్లించుకోవడానికి వారితో చెప్పిన మాట, కుడి ప్రక్కన వల వేయండి. కుడి, దీని గురించి కొన్ని విషయాలు క్లుప్తముగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మానవ శరీరములో దేవుడు కొన్ని అవయవములను రెండేసి చొప్పున కలుగు చేశారు. ఆ కలుగు చేయబడిన రెండింటిలో ఒక దానిని మనము కుడి అని, మరి ఒక దానిని ఎడమ అని సంబోధించుతూ ఉన్నాం. ఎడమ అని అనబడే భాగముతో చేసే పని కంటే కుడి అనబడే భాగముతో మనము ఎక్కువ పని చేయగలుగుతాం. అంటే ఎడమ చేతితో చేసే పని కంటే కుడి చేతితో ఎక్కువ పని చేయగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఎడమ అనేది బలహీనమైన దానిగాను, కుడి అనేది బలమైనదిగాను ఎంచబడుతూ ఉన్నాయి. మానవులమైన మనము మన శరీరములో కొన్ని బలహీనమైన వాటిగాను, కొన్ని బలమైన వాటిగాను ఎలా ఎంచబడుతూ ఉన్నాయో, మన మానవ జీవితము కూడా శరీర రీతిలో, లోకరీతిలో ఆలోచన చేస్తే మానవుడు మట్టిలో నుంచి పుట్టాడు గనక తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతున్నాడు.
దీనిని బట్టి మానవుని యొక్క ఆయుష్ చాలా అల్పకాలమని, ఏదో ఒక రోజు మట్టిలోనికి కలిసిపోవలసినదే. అందుకే దావీదు గారు అడవి గట్టి పువ్వు వంటి జీవితము మానవునిది అని ఆయన తెలియచేశారు. శరీర రీతిలో మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. దీనిని బట్టి మనము శాశ్వతము కాదు, మనకు కలిగినవి కూడా శాశ్వతమైనవి కావు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆత్మీయ రీతిలో మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలను చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనమున్నామని వ్రాయబడి ఉన్నది. క్రీస్తులో నుండి మనం ఈ లోకానికి వచ్చాము. ఈ లోకాన్ని విడిచేటప్పుడు మరలా క్రీస్తులో కలిసిపోవాలి. అందుకే నేను అంటున్నాను, శరీర రీతిగా ఆలోచన చేస్తే మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలోకి వెళ్ళిపోతాము. ఆత్మీయ రీతిలో ఆలోచన చేస్తే క్రీస్తులో నుండి వచ్చాము, తిరిగి క్రీస్తులోనికి వెళ్ళిపోతాము. మట్టిలోనికి వెళ్ళిపోవడం అనేది బలహీనమైన స్థితి అయితే, క్రీస్తులోనికి వెళ్ళడం అనేది బలమైన స్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మన జీవితము శరీర రీతిలో బలహీనమైనది కానీ, మానవ స్థితిని బట్టి బలహీనమైనది కానీ, దైవ శక్తిని బట్టి మన మానవ జీవితము చాలా బలమైనది, ప్రభువును బట్టి బలమైనది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కుడి అనేది దైవ శక్తికి, ఎడమ అనేది మానవ శక్తికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఆయన దేవమానవుడిగా ఎంచబడ్డారు. మానవునిగా 33.5 సంవత్సరాలు జీవించారు. మహిమధారకుడిగా 40 దినములు ఆయన సంచరించారు. దేవ మానవుడు. దైవత్వము కుడి భాగము లాంటిది, మానవత్వము ఎడమ భాగము లాంటిది. మనలో రెండు ఉన్నాయి. మానవత్వము దైవత్వము రెండు మనలో ఉన్నాయి. ఇంకా అర్థం అవ్వాలనంటే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చుటకు ఏర్పాటు చేయబడిన ఒక న్యాయాధిపతి ఉన్నారు, యెహూదు. ఆ దినాలలో ఇశ్రాయేలీయులను 80 సంవత్సరాలు ఒక రాజు బానిసలుగా చేసుకొని బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఎడమ చేతి వాటము కలిగిన ఈ న్యాయాధిపతి తన కుడి తొడ మీద కత్తిని కట్టుకొని ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్న రాజు దగ్గరకు వెళ్లి తన ఎడమ చేతితో కుడి తొడ మీద ఉన్న కత్తి తీసి పొడిచి చంపివేశాడు. ఇప్పుడే నేను చెప్పాను, కుడి అనేది దేవుని శక్తికి, ఎడమ అనేది మానవ స్థితికి సాదృశ్యముగా ఉన్నది. దేవుని సహాయము లేకుండా
మానవుడు ఏమీ చేయలేడు అని చెప్పడమే దీని ఉద్దేశము. దైవ సహాయము లేకుండా, దేవుని అనుగ్రహము లేకుండా ఈ లోకములో మనము దేనిని జయించలేము, ఓడించలేము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, లోకములో ప్రయాసపడుతున్న శిష్యులను కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడములో కుడి అంటే దైవ శక్తి, దైవ ప్రభావముల వైపుకు వారిని, లోక ప్రభావములో ఉన్న వారిని దైవ ప్రభావమునకు మళ్లించడానికి ఆయన ఆ వచనమును మాట్లాడారు. మంచిది. ఈ కుడి ప్రక్కన వల వేయండి అనే వచనం యొక్క భావం ఏమిటో వాక్యము ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ప్రభు ఒక మాట అన్నారు, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, పిదప మీకు అవన్నీ దొరుకును. వీరు వెదకవలసింది ఎవరిని? సముద్రములో ఉన్న చేపలనా? అన్నీ ఉన్న యేసునా? దేవదాసయ్య గారు ఒక చక్కని వచనం రాశారు. ఏమి కావాలి నాకేమి కావాలి, యేసులోనే అన్నీయును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నీయును ఇమిడి ఉండగా. ఎవరిని వెతకాలి? వారు ఆహారము కొరకు వెతుకులాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు వెతకవలసింది ఎవరినంటే అన్నీ ఉన్న ప్రభువుని. లోకంలో ఒక సామెత ఉన్నది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నదని అంటారు. ప్రభువులో అన్నింటినీ పెట్టుకొని అన్ని ఉన్న ప్రభువును వదిలిపెట్టి అరా కొర ఉన్న వాటి దగ్గరకు వెళ్లి ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక వారిని చూసి ప్రభు ఏమంటున్నారనంటే, కుడి ప్రక్కన వల వేయండి అనే మాటకు మొదటి అర్థం ఏమిటనంటే, నన్ను వెదకండి, అప్పుడు మీకన్నీ దొరుకును. నన్ను వెదకండి, మీకన్నీ దొరుకును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి 1 గంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా నాకు కనబడి నాతో మాట్లాడమని దేవుని సన్నిధిలో వెతికే ప్రయత్నం మనం చేస్తే ఆ దినము మనకు కావలసినవన్నీ ప్రభు సమకూరుస్తారు. లేవంగానే మొదట దేవుని స్మరించి ఆ వెనుక మీ పని ఆరంభించుట మేలు అని మనం పాడుకుంటున్నాం. ప్రొద్దునే లేచి దేవుని సన్నిధిలో వెతకండి. ఆ దినము మీరు ఏ పని చేసినా, ఆ రోజు మీరు చేసే ఏ ప్రయత్నమైనా, మీ ప్రయాసైనా దేవుడు వ్యర్థము కానివ్వరు. ఈ రోజు నేను చేసే పనులన్నీ దేవుడు
వృద్ధిలోకి తీసుకురావాలని మీ ఆలోచన మీకుంటే మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే వెదకండి. ఇలా వెదికే వారికి ఈ లోకంలో దేని కోసం వెతకాల్సిన అవసరం లేదు, అన్ని వెతుక్కుంటూ వస్తాయి. దేవుని సన్నిధిలో వెతకండి, దేవునిని. మీ బిడ్డలకు కావలసిన శుభకార్యములు వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కడికెక్కడికో మనం పరుగులెత్తాల్సిన, దేనికోసము ఎక్కడికి పరుగులెత్తవలసిన అవసరం లేకుండా అన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆయనను వెదకనంత కాలము మనము వెదికేవి మనకి దొరకవు. దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారట. వారు వల వేస్తే చేపలన్నీ పారిపోయి, ఎక్కడ వల వేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అంట. మీరు ప్రభువు లేకుండా వచ్చారు, ప్రభువు మాట లేకుండా వచ్చారు అని వారు వల వేస్తే అక్కడి నుంచి తుర్రుమని పరిగెత్తి పారిపోయి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఇక్కడ వెయ్యండి అని అన్నారో ఎక్కడెక్కడో ఉన్నవన్నీ వచ్చి ఆ వలలో పడ్డాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ సన్నిధిలో వెతికే అలవాటు మనకు లేకపోతే ఆ రోజు దేనికోసం మనం వెతుకులాడడానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఆ రోజు మన పని వృధా, మన ప్రయాస వృధా, మనం ఖర్చు పెట్టే సొమ్ము వృధా, అన్ని వృధానే. కనుక మనకు కావలసినది దొరకాలి అనంటే మొట్టమొదటిగా ప్రభువును వెదికి అప్పుడు ఏ ప్రయత్నమైనా చేయండి, మీకు కావలసినది దేవుడు మీకు దొరికేటట్లు చేస్తారు. కనుక మొదటిది కుడి ప్రక్కన వల వేయండి అంటే అర్థం ఏమిటంటే నన్ను వెదకండి. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 48వ అధ్యాయములో ఐగుప్తు దేశమును ఫరో తర్వాత పరిపాలిస్తూ ఉన్న యోసేపు తనకు పుట్టిన 2 కుమారులను తీసుకొని తన తండ్రి అయిన యాకోబు యొద్దకు వచ్చి, తండ్రి, దేవుడు నాకు అనుగ్రహించిన 2 బిడ్డలు వీరిని దీవించమని కోరాడు. యాకోబు యోసేపు కుమారులలో చిన్నవాని పైన తన కుడి చేతిని, పెద్దవాడి పైన తన ఎడమ చేతిని ఉంచి దీవించారు. ఇది ఆయనకి నచ్చలేదు, యోసేపుకు నచ్చలేదు. తండ్రి, అలా కాదయ్యా, పెద్దవాడి మీద కుడి చేయి ఉంచు, చిన్నవాడి మీద ఎడమ చేయి ఉంచమని అడిగాడు. యాకోబు ఒప్పుకోలేదు. నేను ఏమి చేయాలో అదే చేస్తున్నాను అని అన్నాడు. మన దృష్టిలో గొప్పగా ఉండేవి దేవుని దృష్టిలో తక్కువగా ఎంచబడవచ్చు. మన దృష్టిలో తక్కువగా ఎంచబడేవారు దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడవచ్చు. చిన్నవాడి మీద ఎడమ చెయ్యి ఉంచమని, పెద్దవాడి మీద కుడి చెయ్యి ఉంచమని అడిగితే కాదని చిన్నవాడి మీద కుడి చెయ్యి, పెద్దవాడి మీద ఎడమ చెయ్యి ఉంచి దీవించాడు. కనుక కుడి ప్రక్కన వల వేయండి అంటే అర్థం ఏమిటనంటే, రెండవ భావము, నా చేతుల క్రిందకు రండి, ప్రయాసపడి భారం వహించిన వారులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా చేతుల క్రిందకు రండి, నేను దీవిస్తే మీరు నిండుగా
వర్ధిల్లుదురు. నేడు మా పనులెల్లాను దీవించుము, నిండుగా వర్ధిల్లును. నేడు మా పనులెల్లాను దీవించుము, నిండుగా వర్ధిల్లును. దేవుడు దీవిస్తే, ఇక దేవుని చేతుల క్రిందకు వచ్చినది ఏదైనా నిండుగా వర్ధిల్లుతుంది. ఒక చిన్నవాని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన చేతుల క్రిందకు తీసుకొచ్చారు. ఆయన చేతుల క్రిందకు రానంత వరకు అవి 7. ఆయన చేతుల క్రిందకు వచ్చిన తర్వాత అందరూ తృప్తి తీరా తినగా 12 గంపలు మిగిలిపోయినవి. అంత నిండు సమృద్ధిని దేవుడు అనుగ్రహించనై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు ఎఫ్రాయిము మనష్యేలను దీవించగా వారు కూడా ప్రత్యేకమైన గోత్రములుగా ఎంచబడ్డారు. యోధా పిల్లలైనా లేవి పిల్లలైనా మిగిలిన వారిలో ఎవరి పిల్లలు కూడా ప్రత్యేకమైన గోత్రముగా ఎంచబడలేదు. కానీ యాకోబు ఎవరి మీద తన చేతులు ఉంచారో వారిద్దరూ ఎఫ్రాయిము మనష్య అనే 2 గోత్రములుగా ఎంచబడ్డారు. అంటే వారి పితరులతో పిల్లలను వారి తండ్రులతో సమానమైన వారిగా దేవుడు వారిని హెచ్చించాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేతుల క్రింద పేతురు గారు రాస్తున్నారు కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగి ఉండుడి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. దేవుని చేతుల క్రింద ఎవరైతే అణిగిమణిగి ఉంటారో దేవుడు వారిని సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తారు. కుడి ప్రక్కన వల వేయండి అనే దానికి రెండవ అర్థం ఏమిటంటే, నా చేతుల క్రిందకు మీరు రండి, మిమ్మలను తగిన సమయమందు హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను, మిమ్ములను గొప్ప చేస్తాను అని చెప్పడానికి కుడి ప్రక్కన వల వేయిందని వారికి సూచించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా నన్ను వెదకండి, రెండవదిగా నా చేతుల క్రింద అణిగి ఉండండి, మిమ్ములను హెచ్చిస్తాను. మూడవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 44వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి దేవుడు తీసుకువచ్చిన సంఘటనను జ్ఞాపకం చేసుకుని దావీదు గారు, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసినని రాశారు. నీ దక్షిణ హస్తము. నిర్గమాకాండములో కూడా ప్రభు అన్నారు, నా బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. దేవుని యొక్క కుడి హస్తమును దక్షిణ హస్తము అని అందరూ.
ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుడి హస్తమునుకున్న పేరు దక్షిణ హస్తము. దేవుడు తన కుడి చేయి చాపి 430 సంవత్సరాల చెరలో నుండి వారిని బయటకు తీసుకొచ్చారు. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నా బలము వైపు చూడండి. దేవదాసయ్య గారికి దేవుడే స్వయంగా ఒక పాట పాడి వినిపించారు. అందులో ఒక వచనం ఏమిటంటే, నీ బలహీనతతో చూడకు, నా బలమూత ఇదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను. నీ బలహీనత వైపు చూడవద్దు. మమ్మల్ని ఎవరు పోషిస్తారు, అయ్యో మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, మాకెవరు ఆరోగ్యాన్ని ఇస్తారు, ఇటువంటి ఆలోచనలన్నీ బలహీనమైన ఆలోచనలు. కనుక నీ బలహీనత వైపు చూడవద్దు, నా బలము వైపు చూడు. దేవుడు తన బలమైన హస్తమును చాపి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చారు. కాబట్టి శిష్యులారా, దేవుని యొక్క కుడి హస్తమును దక్షిణ హస్తం అంటున్నారు కనుక ఆ దక్షిణ హస్తము, ఆ బలమైన హస్తము వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మీరు నా బలము వైపు చూడండి, మీ బలహీనత వైపు చూడొద్దు. కరోనా వైపు చూడకండి, కరుణించే యేసు స్వామి వైపు చూడండి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దగ్గర వారు దేవుని వైపు చూచారు, దరికి చేరారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల వైపు చూశారు, వారు మధ్యలోనే మునిగిపోయారు. కాబట్టి దేవుని వైపు చూచేవారు, దేవుని బలము వైపు చూచేవారు ఎంత సమస్యనైనా, ఎంత ప్రళయాన్నైనా, ఎటువంటి కఠినమైన శ్రమనైనా దాటుకొని క్షేమముగా ఆవలకు చేరుతారు. కనుక ఓ శిష్యులారా, మీరు చేయలేని పనులు కూడా నేను మీతో చేయిస్తాను. నేను చేయలేనివి నీవే చేసి పెట్టగలవు అని పాడుకుంటున్నాం మనం. కనుక ఎవరు చేయలేని పనులు నేను మీ చేత చేయిస్తాను. ఆయన ఒక మాట అన్నారు, నన్ను నమ్మిన వారు నాకంటే ఎక్కువ పనులు చేస్తారు అని. నేను చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు నేను మీ చేత చేయిస్తానయ్యా. కనుక నా బలము వైపు చూడండి, మీ బలహీనతల వైపు చూడొద్దు. మీ జబ్బుల వైపు చూడకండి, మీ ఆర్థిక పరిస్థితుల వైపు చూడకండి, మిమ్మల్ని నిందిస్తున్న వారి వైపు చూడకండి. మిమ్మల్ని నిందించే వారి వైపు చూడకండి. మీకు కలిగిన ఏ ఇబ్బంది వైపు చూడకండి. దాని నుంచి బయటకు తీసుకురాగలిగిన ప్రభు యొక్క శక్తి వైపు చూడండి. కనుక నా బలము వైపు చూడండి అని చెప్పడానికి కుడి ప్రక్కన వల వేయండి అని అన్నారు. నన్ను వెతకండి మీకు అన్ని దొరుకును అని అన్నారు. నా చేతుల క్రింద అణిగి ఉండండి మిమ్మల్ని హెచ్చిస్తాను అని అన్నారు. మూడవది, నా బలము వైపు చూడండి, మీ బలమునకు మించిన పనులు నా బలముతో జరిగిస్తాను అని. మంచిది. నాలుగవదిగా మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా,
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంత్యకాలములో గొర్రెలను మేకలను వేరు చేయనని, గొర్రెలు అనగా విశ్వాసం ఉంచిన వారు, మేకలు అనగా విశ్వాసము ఉంచని వారు అవిశ్వాసులు. విశ్వాసులనే గొర్రెలను కుడివైపునకు నిలవబెట్టి అవిశ్వాసులనే మేకలను ఎడమ వైపున నిలవబెట్టారు. కుడివైపున నిలవబడిన వారితో ఆయన ఒక చక్కని మాట అంటున్నారు. 34వ వచనములో, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. కుడివైపునున్న వారితో ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే, మీ కొరకు సిద్ధము చేసినవి స్వతంత్రించుకొనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడంలో ఉన్న భావం ఏమిటనంటే, ఓ శిష్యులారా, మీ కొరకు నేను ఏమేమి సిద్ధము చేసి ఉంచానో వాటన్నిటినీ అందుకోండి, అందుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు సిద్ధము చేసిన వాటి కోసం ప్రయాసపడకుండా కాని వాటి కోసం ప్రయాసపడితే ఆ ప్రయాసంతా వ్యర్థమే. అడిగినవి ఇవిగో నేను అనుచున్నాను, అందుకొనక నీవు ఓరకనే ఉంటివి, గడిచిన ఇట్లు ఎన్నో దినములు, అయినను కష్టములు తీరలేదు. మనం అడిగినవన్నీ దేవుడు మన ఎదుట పెట్టినా మనం ఏం చేయలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాము. దేవుడు సిద్ధము చేసినవి, వారికి ఆహారాన్ని సిద్ధం చేశారు. వారు తయారు చేయకుండానే వారు ఒడ్డుకు రాగానే ఆయన కాల్చబడిన చేపలను ఆహారముగా సిద్ధము చేశారు. వారి కొరకు మేడగదిలో పరిశుద్ధాత్మను సిద్ధం చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన వరములను సిద్ధము చేశారు. వారు సువార్త బోధించడానికి భూలోకమంతటిని వారి కొరకు సిద్ధము చేశారు. పరలోకంలో వారు కూర్చోవడానికి సింహాసనములను కూడా సిద్ధము చేశారు. దేవుడు సిద్ధము చేసేవి శాశ్వత కాలం ఉండేవి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శాశ్వత కాలం ఉండే వాటిని నేను మీకోసం సిద్ధం చేశాను కనుక మీరు వాటి కొరకు ప్రయాసపడండి. మనం తినేది ఏదైనా మధ్యాహ్నానికో సాయంకాలానికో అరిగిపోద్ది. దేవుడు మన కోసం సిద్ధం చేసినవి అవి అరగవు, అవి తరగవు, అవి యుగయుగాలు ఉంటాయి. కనుక శాశ్వత కాలము ఉండే వాటిని మీకోసం నేను శాశ్వత కాలం ఉండే వాటిని మీకోసం సిద్ధం చేశానయ్యా, వాటిని అందుకోండి అని పిలవడానికి ఆయన కుడి ప్రక్కన వల వేయండి అని చెప్తూ ఉన్నారు. అలాగే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనములో ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరీచున్నవి అని రాయబడి ఉంది. ఎవరి అగ్ని జ్వాల? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనములో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి.
ఎవరు ఈ అగ్నిజ్వాల? పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన కుడి భాగములో అగ్నిజ్వాల మెరుగుచున్నట్లుగా కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడంలో ఉన్న అర్థం ఏమిటంటే, నా తండ్రి మీకు చేసిన వాగ్దానము కొరకు ప్రయాసపడండి, పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయాసపడండి. ఈ సముద్రంలో ప్రయాసపడడం కంటే మీరు నా సన్నిధిలో నా ఆత్మ కొరకు ప్రయాసపడండి. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. కనుక నా ఆత్మ కొరకు ప్రయాసపడండి. మీరు ఏం మాట్లాడాలో ఒక్కసారి గనక మీరు ఆత్మ కొరకు ప్రయాసపడి మీరు అందుకుంటే, ఏం మాట్లాడాలో ఆత్మే మీలో ఉండి మాట్లాడిస్తుంది. అలాగే ఆత్మ మిమ్ములను సర్వసత్యములోనికి, అంటే యథార్థమైన మార్గములో మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక ఆత్మ మీలో ఉంటే మీరు ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోరు. ఆ ఆత్మ మీరు పొందితే జరగబోయే విషయాలు కూడా మీకు ముందుగానే అర్థమవుతాయి. కనుక ఎక్కడ ఏమి మాట్లాడాలో, జరగబోయే విషయాలు తెలుసుకోవాలన్నా, బ్రతికినంత కాలము జీవముతో బ్రతకాలన్నా, కుడి ఎడమకు తొలగిపోకుండా బ్రతకాలన్నా మీరు నా ఆత్మ కొరకు ప్రయాసపడండి, కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పే మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, సముద్రములో పడుతున్న ఈ ప్రయాసకు బదులు నా సన్నిధిలో నేను ఇచ్చే ఆత్మ కొరకు ప్రయాసపడండి. అన్నిటికంటే గొప్ప మేలు పరిశుద్ధాత్మను పొందడమే. పరిశుద్ధాత్మ అన్నిటికంటే ప్రబలమైన మేలు అని రాశారు ఒక భక్తుడు. కనుక ఏ మేలైనా అందించేవాడు పరిశుద్ధాత్మయే, ఎవరికైనా ఏ సహాయమైనా చేసేవాడు పరిశుద్ధాత్మయే, మన పక్షముగా మూలిగేవాడు పరిశుద్ధాత్మయే, మన మానవ బలహీనతలను తొలగించేవాడు కూడా పరిశుద్ధాత్మయే. కాబట్టి అటువంటి ఆత్మ కొరకు మీరు సన్నిధిలో, సముద్రములో కాదయ్యా, సన్నిధిలో నా ఆత్మ కొరకు ప్రయాసపడండి, దానిని మీకు అనుగ్రహిస్తాను చెప్పడానికి కుడి ప్రక్కన వల వేయండి అని చెప్తున్నారు. మరొక విషయం ఏమిటంటే, లేవియకాండము 8వ అధ్యాయములో ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి దేవుడు అహరోనును అతని కుమారులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుడు ఒక జంతువును బలించి దాని రక్తమును అహరోను పిల్లల యొక్క కుడి చెవి మీదను, కుడి చేతి బొటనివ్రేల మీదను, కుడి కాలు బొటనివ్రేల మీదను సమరమని చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కుడి చెవి, కుడి చేయి, కుడి కాలు, చెవి వినడానికి, చేతులు పని చేయడానికి, కాళ్ళు నడవడానికి, ఇక పాదములు నడవడానికి. అంటే వారు ఆయన స్వరము విని ఆయన ఏం చెప్తారో తెలుసుకొని దానిని వారు జరిగించాలి. ఇదే దాని అర్థం. రక్తాన్ని ఎందుకు చమరమన్నారనంటే, హేబేలు రక్తము నేలలో నుండి మొర్రబెట్టింది కదా, మాట్లాడింది కదా.
అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన రక్తమును చిందించారు కనుక ఆ రక్తం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రక్తం యొక్క స్వరం ఏమిటయ్యానంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. మంచిది. ఇక్కడ కుడి చెవి, కుడి చేతి, కుడి కాలు, బొటన వేలు సాదృశ్యం ఏంటంటే ఆయన స్వరము విని ఆయన చెప్పినట్లుగా ఆయన చేసినట్లుగా చేయాలి. ఇదే. కానీ కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేనేం చెప్తానో మీరు విని నేను చెప్పినట్లుగా నేను చేసినట్లుగా చెయ్యండి అని చెప్పడానికి ఆయన కుడి ప్రక్కన వల వేయండి అని అన్నారు. దేవదాసయ్య గారు కూడా ఒక చక్కని వచనం రాశారు. నీవు సేవా చేసిన సంఘ సేవా చేయురీతి మాకు నేర్పుము ఆశీర్వదించుము. కనుక నేను చెప్పినట్లు నేను చేసినట్లు చెయ్యండి కనుక అని చెప్పడానికి కుడి ప్రక్కన వాళ్ళ అలా మీరు చెయ్యండి, మీకు అన్నీ దొరుకుతాయి. నన్ను వెదకండి, మీకు అన్నీ దొరుకుతాయి. నా చేతుల క్రింద అణిగి ఉండండి, మీకు అన్నీ దొరుకుతాయి. నా బలం వైపు చూడండి, మీకు అన్నీ దొరుకుతాయి. అలాగే నేను సిద్ధపరిచిన వాటి కోసం ప్రయాసపడండి, మీకు అన్నీ దొరుకుతాయి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా నేను చెప్పినట్లు నేను చేసినట్లు చేయండి, మీకు అన్నీ దొరుకుతాయి. అలాగే నా ఆత్మ కొరకు ప్రయాసపడండి, మీకు అన్నీ దొరుకుతాయి. చివరి మాట ముగించేస్తున్నాను. మార్క్సు వార్త 16వ అధ్యాయములో 12వ వచనములో ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ప్రభువు భూమి మీద నుంచి పరలోకమునకు ఆరోహణమయ్యి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు. అంటే ఆయన సింహాసనము మీద కూర్చున్నారు అని అర్థం. ప్రభు ఇప్పుడు వారికి చెప్తున్న మాట ఏమిటంటే, పరలోకములో మీకోసం సింహాసనం ఉంది. పరలోకంలో 24 సింహాసనాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 12 మంది, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 12 మంది, 24. 24 పెద్దలు. ఓ శిష్యులారా, పరలోకములో నేను మీ కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనాన్ని వేశానయ్యా. ఆ సింహాసనం మీద కూర్చోవడానికి మీరు ప్రయాసపడండి. చేపలేమున్నాయి? ఈ రోజు పట్టుకుంటారు, తర్వాత అవి ఖాళీ అయిపోతాయి. మీరు ప్రయాసపడవలసింది దేనికోసమనంటే, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీకోసం నేను స్థలము సిద్ధం చేశాను. మీకోసం సింహాసనము సిద్ధము చేశాను. మీ కొరకు సిద్ధపరచబడిన స్థలము, మీ కొరకు సిద్ధపరచబడిన సింహాసనం మీద ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఎలా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పారు ప్రభు, జయించు వారిని నాతో కూడా, నేను జయించిన ప్రకారము జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుని పెడతాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సాతానును, లోకమును, శరీరేచ్ఛలను జయించారు. కనుక ఆయన జయించినట్లుగా మనమును జయిస్తే ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. కనుక రండి, మీరు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చొని పెడతాను.
లేక నా సింహాసనం మీద కూర్చుండడానికి మీరు ప్రయాసపడండి, అప్పుడు మీకన్నీ దొరుకును. ముగిస్తున్నానండి. నన్ను కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడంలో ఉన్న అర్థం ఏమిటంటే, ఒకటి, నన్ను వెతకండి, మీకు అన్నీ దొరుకుతుంది. రెండవది, నా చేతుల క్రింద అణిగి ఉండండి, మీకు అన్నీ దొరుకుతుంది. మూడవది, నా బలం వైపు చూడండి, మీకు అన్నీ దొరుకుతుంది. నాలుగవది, నేను సిద్ధపరిచిన వాటి కోసం ప్రయాసపడండి, మీకు అన్నీ దొరుకును. ఐదవది, నా ఆత్మ కొరకు ప్రయాసపడండి, నీకు కావలసినవన్నీ దొరుకును. ఆరవది, నేను చెప్పినట్లు నేను చేసినట్లు చేయండి, నీకు కావలసినవన్నీ దొరుకును. నా సింహాసనము కొరకు ప్రయాసపడండి, నీకు కావలసినవన్నీ దొరుకును. ఇదే కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పడంలో ఉన్న అర్థం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఒక్క మాటలో ఈ విషయాలన్నీ ఇమిడున్నాయి. కనుక ఈ 7 విధములైన మాటల ద్వారా ఆయన మరలా వారిని ప్రభువు సుమి అని యోహాను గుర్తుపట్టేటట్లు చేసుకున్నారు. అలాగే యోహాను చెప్పగానే పేతురు తనను తాను సరిచేసుకునేటట్లు చేశారు. వారందరూ వచ్చి ప్రభుతో కలిసి భోజనము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 మాటలు ఆయన్ని గుర్తుపట్టేటట్లు చేసిని. రెండవది, తమను తాము సరిచేసుకునేటట్లు చేసినవి. మూడవది, దేవుడి పని మీద ఉంటే దేవుడే మా పని మీద ఉండి అన్ని జరిగిస్తారనే గొప్ప పాఠాన్ని వారికి నేర్పించింది ఈ 7 మాటలు. 7 పనులు. దీని దేవుని పిల్లలారా, ఈరోజు ఆయన ఆరాధిస్తూ ఉన్నా మన జీవితంలో ఈ 7 నెరవేరాలి. ఈ 7 కొరకు ప్రయాసపడాలి. కుడి ప్రక్కన వల వేసినప్పుడు, అనగా ఈ 7 విధములైన ప్రయత్నములు వారు చేసినప్పుడు వారికి వల మరి పిగిలిపోయేన్ని చేపలు వారికి పడినట్లుగా, ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 7 విధములైన పనులు చేసి నిండి పొర్లిపోయే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభు నింపి ఆయన రాకుడుకు ఆయత్తపరుచుకున్న దాకా ఆమేన్. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, నీకు వందనములు. ఈ దినము నుండి 1 గంటైనా నిన్ను వెతకడానికి ప్రయాసపడుటకు సహాయం చేయండి. అన్ని వెతుకుతున్నాం, ఎన్నో వాటి కోసం ప్రయాసపడుతున్నాం. గంటలు గంటలు, దినములు సమయమును కేటాయిస్తున్నాం. వెతకవలసిన వాటిని వెతకకుండా, ప్రయాసపడవలసిన వాటి కోసం ప్రయాసపడకుండా, అయ్యా తాత్కాలికముగా ఉండే వాటి కోసము ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నాము. మమ్మల్ని క్షమించండి. నిన్ను వెతికి మేమన్నీ అందిపుచ్చుకునే విధముగా, నీ చేతుల క్రింద అణిగి ఉండి హెచ్చింపబడేటట్లుగా, నీ బలం వైపు చూచి మా బలములకు మించిన కార్యములు ప్రభు జరుగునట్లుగా, తండ్రి నీవు సిద్ధపరిచిన వాటి కోసం ప్రయాసపడి అన్నిటినీ స్వతంత్రించుకున్నట్లుగా, ఈ ఆత్మ కొరకు ప్రయాసపడి ప్రభువా ఇదిగో మేము కుడికి ఎడమకు తొలగిపోని విధముగా మేము నడుచున్నట్లు, మీరు చేసినట్లు, మీరు చెప్పినట్లు, మీరు చేసినట్లు మేము జీవించి మీ సింహాసనం మీద యుగయుగాలు మీతో కలిసి పరిపాలించే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసునామమున పెండ్లి కుమారుడిగా నానైన యేసునామమున వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.